హాయ్ దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఫ్రేజల్ వర్బ్స్ మనకు చాలా సింపుల్ అన్నమాట. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో మనం స్టార్ట్ చేద్దాం వీటిని ఉపయోగించడం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఏంటంటే యాడ్ అప్ టు. యాడ్ అప్ టు అంటే ఏంటంటే ఏదైనా ఒక ఖర్చు కానీ లేదా ఒక నంబర్ కానీ ఫలానా దగ్గరకు చేరుకుంది. ఇప్పుడు మనం ఒక షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మన బిల్లు ఇంతకు చేరుకుంది అని చెప్పడానికి యాడ్ అప్ టు అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించవచ్చు. సో ఎగ్జాంపుల్ కి అతను ఆ షాప్ కీపర్ చెప్తాడనమాట, మీ బిల్లు 2000కు చేరుకుంది. యోర్ బిల్ యాడెడ్ అప్ టు, లేదు హ్యాస్ యాడెడ్ అప్ టు 2000 రూపీస్. లేదు చేరుకుంటుంది అని చెప్పాలంటే విల్ యాడ్ అప్ టు. సో అంటే యాడ్ అప్ టు అంటే ఈ అమౌంట్ కి చేరుకుంది అంటే ఇంత విలువైన సరుకులు మీరు కొన్నారు అని అర్థం అన్నమాట. సో నా ఖర్చులు 10,000 రూపాయలు చేరుకున్నాయి అంటే 10,000 రూపాయల వరకు వచ్చేసాయి నా ఖర్చులు అని చెప్పాలనుకోండి, మై ఎక్స్పెన్సెస్ యాడెడ్ అప్ టు 10,000 రూపీస్ పర్ మంత్, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే ఆస్క్ అరౌండ్. ఇది మనం తెలుగులో అయితే ఎంత విరివిగా ఉపయోగిస్తుంటాం అంటే, నేను పలానా విషయం గురించి లేదా పలానా వ్యక్తి గురించి చాలా రకాలుగా విచారించాను అంటే చాలా మందినే కనుక్కున్నా. అంటే ఏదైనా ఒక విషయం గురించి అంటే ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి చాలా మందిని క్వశ్చన్ చేసాం అనుకోండి, అలాంటి సందర్భాల్లో మనం ఈ ఆస్క్ అరౌండ్, ఆ చుట్టుపక్కల చాలా మందిని నేను అడిగాను అని చెప్పాలనుకోండి, ఎలా అడుగుతాం? ఆస్క్ అరౌండ్ అన్న ఫ్రేజల్ వర్బ్ తో ఉపయోగించి చెప్పొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కి ఐ ఆస్క్ అరౌండ్ ఫర్ మై బ్యాగ్. నేను బ్యాగ్ అక్కడ పెట్టొచ్చాను కానీ అది నాకు కనపడలేదు. ఐ ఆస్క్ అరౌండ్ ఫర్ మై బ్యాగ్ బట్ నో వన్ హ్యాస్ సీన్. ఎవరు చూడలేదు, నో వన్ హ్యాస్ సీన్ ఇట్ అంటే ఐ ఆస్క్ అరౌండ్ అని. సో మెనీ డెలిషియస్ మీల్స్ ఆర్ అవైలబుల్. చాలా రుచికరమైన మీల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇఫ్ యూ ఆస్క్ అరౌండ్, నువ్వు అడిగితే రియల్ గా నీకు తినాలని ఉంటే అక్కడ మనకు తినాల్సినవి చాలా ఉన్నాయి, చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఇఫ్ యూ ఆస్క్ అరౌండ్, నువ్వు అడిగితే అంటే కనుక్కో అని. ఇఫ్ యూ ఆస్క్ అరౌండ్ అక్కడ నువ్వు అడిగితే ఆ విషయం గురించి నీకు తెలుస్తుంది. ఇఫ్ యూ డెలిషియస్ మీల్స్ టు బి హ్యాడ్ అంటే తినదగ్గ మీల్స్ చాలానే ఉన్నాయి. ఇఫ్ యూ ఆస్క్ అరౌండ్ అంటే నువ్వు కనుక్కుంటే నీకు తెలుస్తుంది. ఇఫ్ యూ ఆస్క్ అరౌండ్ యూ విల్ కమ్ టు నో. ఓకే, అంటే ఏంటి ఇక్కడ ఆస్క్ అరౌండ్ అంటే చాలా మందిని లేదా హెల్ప్ కోసం కానీ లేదా సమాచారం గురించి కానీ కనుక్కోవడం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్యాక్ సంథింగ్ అప్. బ్యాక్ సంథింగ్ అప్ అంటే రివర్స్ చేయడం అని. ఒక కార్ ని కావచ్చు, బైక్ ని కావచ్చు, యూ విల్ హ్యావ్ టు బ్యాక్ యువర్ కార్ అప్, లేదు యూ విల్ హ్యావ్ టు బ్యాక్ అప్ యువర్ కార్, లేకపోతే యూ విల్ హ్యావ్ టు బ్యాక్ అప్ యువర్ బైక్. సో అలా కాకుండా టు బ్యాక్ సమ్వన్ అప్ అంటే సపోర్ట్ చేయడం అని. మై మామ్ ఆల్వేస్ బ్యాక్స్ మీ అప్. నన్ను ఎప్పుడు మా అమ్మ సపోర్ట్ చేసింది ఓవర్ మై డెసిషన్స్. నేను తీసుకునే నిర్ణయాలకు మా అమ్మ సపోర్ట్ చేస్తుంది. వైఫ్ బ్యాక్డ్ హిమ్ అప్ ఓవర్ హిస్ డెసిషన్ టు క్విట్ హిస్ జాబ్. అతని వైఫ్ జాబ్ వదిలేయాలి అన్న విషయానికి సంబంధించి చాలా సపోర్ట్ చేసింది. బ్యాక్డ్ హిమ్ అప్, టు బ్యాక్ అని చెప్పి ఆబ్జెక్ట్ ని చెప్తున్నాం, హిమ్ ఆర్ హర్ లేకపోతే మీ అంటే టు బ్యాక్ సమ్ వన్ అప్ అని అంటే సపోర్ట్ చేయడం. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే బ్రేక్ డౌన్. అంటే బ్రేక్ డౌన్ అంటే ఏదైనా ఒక వాహనం కావచ్చు, ఏదైనా ఒక మెషిన్ కావచ్చు, పని చేయకుండా ఆగిపోవడం. ఎగ్జాంపుల్ కి అవర్ కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద హైవే. హైవేలో మా కారు, నేను పాస్ట్ టెన్స్ లో చెప్తున్నా, బ్రేక్ డౌన్ అంటే ప్రెసెంట్ టెన్స్, బ్రోక్ డౌన్ అంటే పాస్ట్ టెన్స్. సో అవర్ కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద హైవే, లేకపోతే ఆన్ ద వే బ్యాక్ హోమ్ అంటే ఇంటికి వచ్చే దారిలో మా కారు ఆగిపోయింది అంటే పని చేయకుండా అయిపోయింది అని అర్థం. సో ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది ఏంటంటే
కుప్పకూలిపోవడం, ఏదైనా ఒక సాడ్ న్యూస్ విన్న తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోవడం అంటే బాధతో, విపరీతమైన బాధకి గురి అవ్వడం, టు గెట్ అప్సెట్ అని అర్థం అన్నమాట. సో ద ఉమన్ బ్రోక్ డౌన్ వెన్ ద పోలీస్ టోల్డ్ హర్ దట్ హర్ మామ్ హ్యాడ్ డైడ్. ఆమె తల్లి చనిపోయింది అన్న వాత వినగానే ఆమె షీ టోటలీ బ్రోక్ డౌన్ అంటే ఆమె షీ వాస్ టోటలీ అప్సెట్ అన్నమాట. అది ఇక్కడ అంటే ఒకే ఫ్రేజల్ వర్బ్ కి చాలా రకాల మీనింగ్స్ ఉంటాయి కాబట్టి మనం గమనించి వాటిని ఉపయోగించాల్సి వస్తుంది. బ్రేక్ ఇన్ అంటే ఏంటంటే చొరబడడం అంటారు కదా, అలాంటి సందర్భాల్లో బ్రేక్ ఇన్ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగిస్తాం. సంబడి బ్రోక్ ఇన్ లాస్ట్ నైట్ ఎవరో చొరబడ్డారు అండ్ స్టోల్ సమ్ ప్రెషియస్ థింగ్స్, విలువైన వస్తువుల్ని దొంగిలించారు, ఆబ్జెక్ట్స్ ని అని చెప్పడానికి బ్రోక్ ఇన్ అంటున్నాం. బ్రేక్ ఇన్ అన్న ఫ్రేజల్ వర్బ్ కి పాస్ట్ టెన్స్ ఏంటి అంటే బ్రోక్ ఇన్. బ్రేక్ ఇన్ టు అంటే కూడా అలాంటి మీనింగే వస్తుంది. ఎగ్జాంపుల్ కి ఫైర్ అంటే అగ్నిమాపక సిబ్బంది ఆ పిల్లల్ని రక్షించడానికి తలుపులు విరగొట్టుకొని లోపలికి వెళ్ళారు అని చెప్పాలనుకోండి. బ్రోక్ లేకపోతే ద ఫైర్ మ్యాన్ హ్యాడ్ టు బ్రేక్ ఇన్ టు అంటే తలుపులు పగలగొట్టుకొని వెళ్లాల్సి వచ్చింది, విరగొట్టుకొని వెళ్లాల్సి వచ్చింది, చొరబడాల్సి వచ్చింది. ఎందుకంటే టు రెస్క్యూ ద చిల్డ్రన్. సో ద fireman had to break into the room to rescue the children. సో బ్రేకప్ అంటే చాలా మందికి తెలిసిందే, టు ఎండ్ ఏ రిలేషన్షిప్ అని. ఇంకొక మీనింగ్ ఏంటంటే విరగబడి నవ్వడం అంటే పగలబడి నవ్వడం అనే అర్థం కూడా వస్తుంది. ఆ పిల్లలు జోకర్ వేషం వేసుకున్న అతన్ని చూడగానే వెంటనే పగలబడి నవ్వడం మొదలు పెట్టారు. The kids just broke up as soon as the clown started talking. అతడు మాట్లాడడం మొదలు పెట్టగానే ఆ పిల్లలు just broke up అంటే they started laughing అని. సో బ్రేక్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు ఎస్కేప్ అంటే తప్పించుకోవడం. సో ఆ ఖైదీలు తప్పించుకున్నారు. The prisoners broke out of what? Jail. The prisoners broke out of jail when the guards weren't looking. Guards చూడకుండా ఉన్నప్పుడు they just broke out అంటే escaped అని. To bring down అంటే ఏంటి అంటే ఆ బాధను కలగజేయడం అనే అర్థం అన్నమాట. So this sad music is bringing me down. ఈ బాధాకరమైన మ్యూజిక్ నన్ను అన్హ్యాపీగా చేస్తుంది, దట్ మేక్స్ మీ అన్హ్యాపీ. సో ఇట్ ఈస్ బ్రింగింగ్ మీ డౌన్ అంటే లేకపోతే దట్ సాడ్ న్యూస్ బ్రాట్ మీ డౌన్ అంటే నన్ను దట్ మేడ్ మీ అన్హ్యాపీ అని. బ్రింగప్ అంటే మనం ఇదివరకు వీడియోస్ లో కూడా చెప్పుకోవడం జరిగింది, పెంచి పెద్ద చేయడం. హిస్ గ్రాండ్ పేరెంట్స్ బ్రాట్ హిమ్ అప్ ఆఫ్టర్ హిస్ పేరెంట్స్ డైడ్. అతని తల్లిదండ్రులు పోయాక అతని గ్రాండ్ పేరెంట్సే పెంచి పెద్ద చేశారు. సో బ్రాట్ అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాం. ఇంకొక మీనింగ్ ఏంటి బ్రింగప్ అంటే ఏదైనా ఒక విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావడం. డోంట్ బ్రింగ్ దట్ మ్యాటర్ అప్ నౌ, లేకపోతే డోంట్ బ్రింగ్ అప్ దట్ మ్యాటర్ నౌ. ఇప్పుడు ఆ విషయాన్ని తీసుకురాకు అంటే దాని గురించి మాట్లాడక ఇప్పుడు అని. సో ఇంకొక మీనింగ్ ఏంటంటే ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే వామిట్ చేయడం అని. అతను ఎంతగా తాగేసాడంటే మొత్తం హీ బ్రాట్ హిస్ డిన్నర్ అప్ ఇన్ ద టాయిలెట్. సో అతను మొత్తం కక్కేసాడు అనమాట. హీ డ్రాంక్ సో మచ్ దట్ హీ బ్రాట్ హిస్ డిన్నర్ అప్ ఇన్ ద టాయిలెట్. అంటే ఏంటి? హీ బ్రాట్ హిస్ డిన్నర్ అంటే హీ వామిటెడ్ అని. మనం ఆస్క్ అరౌండ్ అన్న ఫ్రేజల్ వర్బ్ డిస్కస్ చేసాం కదా, అలాంటిదే కాల్ అరౌండ్ కూడా. అంటే చాలా మందికి ఫోన్ చేయడం అన్నమాట. వి కాల్డ్ అరౌండ్ అంటే ఏంటి? మనం ఇదివరకు ఐ ఆస్క్డ్ అరౌండ్ అన్నాము. ఇక్కడ కాల్డ్ అరౌండ్ అంటే ఫోన్ చేసి సమాచారం కనుక్కోవడం, అంటే చాలా మందిని అడగడం ఒక విషయం గురించి. వి కాల్డ్ అరౌండ్ బట్ వి కుడెంట్ ఫైండ్, లేకపోతే వి వరెంట్ ఏబుల్ టు ఫైండ్ ద బ్రాండ్ వి వాంటెడ్. మాకు కావాల్సిన బ్రాండ్ లేకపోతే మాకు కావాల్సిన వస్తువు మాకు దొరకలేదు.
అంటే ఏంటి, అంతమందిని అడిగాం కానీ దొరకలేదు అని. కాల్ ఆఫ్ అంటే ఏంటి అంటే టు క్యాన్సిల్. కాల్ ఆఫ్ అంటే టు క్యాన్సిల్. సో హీ కాల్ ద వెడ్డింగ్ ఆఫ్. అతను వివాహ వేడుకని క్యాన్సిల్ చేశాడు. హీ కాల్ ద వెడ్డింగ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనమాట. కాల్ అప్ అంటే ఫోన్ చేస్తాను అని. గివ్ మీ యువర్ ఫోన్ నంబర్, గివ్ మీ యువర్ ఫోన్ నంబర్ అండ్ ఐ విల్ కాల్ యూ అప్ వెన్ ఎవర్ వీఆర్ ఇన్ టౌన్. నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు ఐ విల్ జస్ట్ కాల్ యూ అప్ అంటే ఇక్కడ ఏంటి, కాల్ చేస్తాను అని. ఈ ఫ్రేజల్ వర్బ్స్ మీకు యూస్ఫుల్ అనిపించుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ లైక్ నాకు చెప్తుంది ఇలాంటి కొన్ని వీడియోస్ ఇంకా చేయమని, నాకు అది ఒక హింట్ అనమాట. సో కీప్ లైకింగ్ అండ్ కీప్ వాచింగ్.